నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని జహరా ప్రాంతంలో ఇద్దరు డ్రైవర్లు మనం చూసుకుంటే రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు దొరికారు. వివరాల్లోకి వెళితే కువైట్లోని జహరా ప్రాంతంలో బహిరంగ పార్కింగ్ ప్రదేశం నుంచి దాచిపెట్టిన మత్తు పదార్థాలను లోపల భూమిలో పాతిపెట్టారన్నమాట. అవి బయటికి తీస్తూ ఉండగా పట్టుబడిన ఇద్దరు డ్రైవర్లను మత్తు పదార్థాలు కలిగి ఉండడం మరియు ప్రోత్సహించడం వంటి ఆరోపణలపైన హవల్లీ సెక్యూరిటీ డైరెక్టరేట్ పోలీసు బృందాలు అరెస్ట్ చేశాయి. సాధారణ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు ఇసుక ప్రాంతంలో తవ్వుతూ దాచిపెట్టిన వస్తువులను బయటకు తీయడాన్ని గమనించిన పోలీసులకు అనుమానం కలిగింది. వెంటనే వాళ్ళు ఆ యొక్క ప్రదేశానికి అయితే వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులను చూసిన ఇద్దరు ప్రవాసులు, ఇద్దరు డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాహనం తీసుకుని పారిపోవడానికి ప్రయత్నించారో వెంటనే పోలీసులు ఆ యొక్క వాహనాన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆ యొక్క కారును పూర్తిగా తనిఖీ చేయగా మేత్ షాబు అనే మాదక ద్రవ్యం ఉన్న 12 ప్లాస్టిక్ ప్యాకెట్లను కనుగొన్నామని చెప్పి విచారణలో ఇద్దరు వ్యక్తులు ఆసియా దేశాలకు చెందిన వారు డ్రైవర్లుగా కువైట్లో పనిచేస్తూ ఉన్నారని తేలింది. వారు ఉపయోగించిన వాహనం వారిలో ఒకరికి స్పాన్సర్కు చెందిందని, వారి కార్యకలాపాల గురించి అతనికి తెలియదని చెప్పి వారు అంగీకరించినట్లు సమాచారం. డబ్బు తీసుకొని వస్తువులను పంపిణీ చేయడం వరకే తమ పాత్ర పరిమితమని చెప్పి నిందితులు పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం కువైటీ పౌరుడికి యొక్క సంబంధించిన కువైటీ యొక్క కారునే ఈ యొక్క మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు ఉపయోగించారు. అలాగే వాళ్ళు మా యొక్క యజమానికి ఏమీ తెలియదని, అతనికి తెలియకుండానే మేము వాహనం తీసుకుని వచ్చామని చెప్పేసి ఇద్దరు డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఒప్పుకున్నారన్నమాట. కేవలం ఫలానా చోట మాదక ద్రవ్యాలు ఉంటాయి, అవి తీసుకొని పోయి ఫలానా వ్యక్తులకు ఇవ్వమని చెప్తారో అంతవరకు మాత్రమే మా యొక్క పాత్రని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన డబ్బు తీసుకొని ఆ తర్వాత మేము వెళ్ళిపోతామని, అలాగే యొక్క మాదక ద్రవ్యాలు ఎక్కడ దొరుకుతాయి ఏమని చెప్పేసి మాకు పూర్తి సమాచారం తెలియదని చెప్పేసి నిందితులైతే నేరాన్ని అంగీకరించారు. కాబట్టి ఇటువంటి పనులు చేస్తూ ఉన్న ఎవరైతే ప్రవాసులు ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మాదక ద్రవ్యాలకు సంబంధించి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయి. అలాగే యొక్క కఠినమైన జైలు శిక్షలు మరియు అలాగే నేర తీవ్రతను బట్టి ఉరి తీసే అవకాశం కూడా ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.